అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే SA1 8th క్లాస్ సోషల్ స్టడీస్ 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన టోటల్ క్వశ్చన్ పేపర్ చూద్దాం. విద్యార్థులకు ఎగ్జామ్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అమ్మ ఇవి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక తెలుగులో ఉన్నాయి, ఇంగ్లీష్లో ఉన్నాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అమ్మ. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ పార్ట్ ఏ సెక్షన్ 1. తర్వాత నెక్స్ట్ ఒకటి చూసినాం కదా. తర్వాత 2, 3, 4 క్వశ్చన్స్ ఇవి. తర్వాత నెక్స్ట్ సెక్షన్ 2 అమ్మ. 5 × 4 = 20 మార్క్స్. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను. అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకున్నామా, అర్థమవుతుందా? తర్వాత ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 6 అయిపోయింది కదా. క్వశ్చన్ నెంబర్ 8, 7, 8. తర్వాత ఇక్కడ పటాన్ని, భారతదేశ పటాన్ని గమనించాలా. అది జాగ్రత్తగా గమనించను. అర్థమవుతుందా? ఒకవేళ అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. అర్థమవుతుందనా? తర్వాత ఇంగ్లీష్లో చూసినాం కదా. తెలుగులో కూడా భారతదేశ పటము. ఇది ఈ పేర్లను జాగ్రత్తగా గుర్తించి స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత ఇప్పుడు పటాన్ని గమనించినాం కదా. ఇప్పుడు క్వశ్చన్స్ జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నామా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. సెక్షన్ 3 అమ్మ ఇది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 ఇది. ఇవన్నీ జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత అక్షరాలను క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ 12 క్వశ్చన్ అయింది కదా. నెక్స్ట్ చాయిస్ ఇచ్చినారు కదా ఇది. తర్వాత చూద్దాం. ఇక్కడ భారతదేశ అవుట్లైన్ పటం కింద ప్రాంతాలు గుర్తించాలి. ఏ ప్రాంతాలు గుర్తించాలనేది భారతదేశ పటంలో రాస్తే అరేబియా సముద్రము, కోల్కత్తా, హర్యానా, అమరావతి అన్న రాయాలి. 4 కరెక్ట్గా రాయాల. తర్వాత లేదా గోవా, అగర్తలా, గుజరాత్, చెన్నై ఇవన్నీ రాయాల. ఓకేనా? అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదం. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయదును. ధన్యవాదం.